Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము 12వ శ్లోకము. శ్రీ భగవానువాచ లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహా రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. లోభః ప్రవృత్తి రారంభః కర్మణా మశమః స్పృహా రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. లోభః ప్రవృత్తిరారంభః కర్మణా మశమః స్పృహా రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఈ శ్లోకమునకు భావము: భరతకుల శ్రేష్ఠుడవగు అర్జున, రజోగుణము అభివృద్ధి చెందినప్పుడు మనుజుని యందు లోభము, కార్యములందు ప్రవృత్తి, కామ్య నిషిద్ధ కర్మములను ప్రారంభించుట, మనశ్శాంతి లేకుండుట లేక ఇంద్రియ నిగ్రహము లేకుండుట, ఆశ అను ఇవి పుడుతూ ఉంటాయి. రజోగుణము అభివృద్ధి నొందినప్పుడు మనుజుడు ఏవేవో లేనిపోని కర్మలను వ్యవహారములను పైన వేసుకుంటూ ఉంటాడు. తత్ఫలితంగా అతనికి శాంతి ఉండదు. ప్రవృత్తి అందే ఎల్లప్పుడూ ఆసక్తి కొనుచుండును కానీ నివృత్తి ఎందు కాదు. అతడు తిను ఆహారమును రాజసముగానే ఉండును, నడక మాటలు రాజసంగానే ఉంటాయి. అతని హృదయమందు అనేక విషయాలు తిరుగుతూ ఉంటాయి. ఇంద్రియ నిగ్రహం అతనికి శూన్యము. మామిడికాయ పక్వం కాకుండా పుల్లగా ఉన్న స్థితికి ఈ రజోగుణయుతుని పోల్చవచ్చును. మరియు రజోగుణమునకు రావణాసురుని దృష్టాంతముగా చెప్పవచ్చును. ఈ శ్లోకమునందు రజోగుణము గలవారికి శాంతి ఉండదని తెలుపబడినందువలన శాంతి నొందుటకు మార్గము రజోగుణమును హృదయము నుండి తొలగించుటయే అని స్పష్టమగుచున్నది. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాతి శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.